Hallelujah. హల్లెలూయా. You know, Bible says God was speaking to people from the beginning of time. ప్రారంభం నుంచి ఆది నుంచి కూడా బైబిల్ ఏమని చెప్తా ఉందంటే దేవుడు లోకమంతా కూడా చూస్తూ ఉన్నాడు అని చెప్తా ఉంది. God was a speaking God. దేవుడు మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. He spoke to people. ఆయన ప్రజలతో మాట్లాడాడు. He was always speaking. ఆయన ఎల్లప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. He never stopped speaking. ఆయన మాట్లాడడం ఎప్పుడు కూడా మానేయలేదు. From the beginning he spoke. ప్రారంభం నుంచి కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. Even now he is speaking. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. He will always speak forever. ఆయన ఎల్లప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు. Because he is a speaking God. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. And when he speaks, something happens. ఆయన మాట్లాడినప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతుంది. Shout a hallelujah. హల్లెలూయా. Whenever God speaks, something happens. దేవుడు ఎప్పుడు మాట్లాడినా కూడా అక్కడ ఒక కార్యము జరుగుతుంది. We speak so many things in a day. మనము రోజులో చాలా విషయాలను చూస్తూ ఉంటాం. We speak so many things in a day. ఒక రోజులో మనం ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. We speak. మాట్లాడుతూ ఉంటాం. We speak so many things in a day. Blah 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 blah. This and that. You know. రోజంతా కూడా మనం ఏదో ఒక విషయాలు మాట్లాడుతూ ఉంటాం. And we see very less results. అయితే మనం మాట్లాడిన దాంట్లో నుంచి ప్రతిఫలం చాలా తక్కువగా చూస్తాం. What we see is sometimes what we speak will not happen. కొన్నిసార్లు మనం ఏం చూస్తామంటే మనం మాట్లాడిన విషయాలు జరగవు. Sometimes what we speak will happen. అయితే మనం మాట్లాడిన విషయాలు కొన్నిసార్లు జరుగుతాయి. But అయితే whenever God opens his mouth, దేవుడు ఎప్పుడు తన నోరు తెరిచినా, when he speaks a word, ఆయన ఒక మాట మాట్లాడితే it will happen. అది ఖచ్చితంగా జరుగుతుంది. Shout a hallelujah. హల్లెలూయా. Come on, shout a hallelujah. హల్లెలూయా. Because God's word is such a powerful thing that when it comes out of the mouth of God, it shall happen. It is surely it will happen. ఎందుకంటే దేవుని మాటలో ఎంత శక్తి ఉందంటే ఒక్కసారి దేవుడు మాట్లాడగానే ఖచ్చితంగా అక్కడ ఒక కార్యం జరుగుతుంది. Isaiah chapter 55 verse 11 says, యెషయా 55:7 మనం చూస్తున్నాం. His word will not return void. ఆయన మాట్లాడినటువంటి మాట ఆయన యొద్దకు నిరర్ధకముగా తిరిగి రాదు అని. His word will never return to him void. ఆయన మాట్లాడినటువంటి మాట నిరర్ధకముగా ఒక కార్యం చేయకుండా ఆయన యొద్దకు తిరిగి రాదు. His word will accomplish for what it has sent. ఏ పని నిమిత్తమైతే ఆ మాట పంపించబడ్డదో ఆ పనిని ముగించి తిరిగి ఆ మాట ఆయన దగ్గరకు వస్తుంది. His word has capacity to accomplish things. పనులు ముగించడానికి, కార్యము చేయడానికి కావలసినటువంటి సామర్థ్యము ఆయన మాటలో ఉంది. Shout a hallelujah. హల్లెలూయా. His word will accomplish things. ఆయన మాటే కార్యములను ముగిస్తుంది. We want so many things to be accomplished, yes or no? మన జీవితంలో ఎన్నో కార్యాలు కావాలని మనం చూస్తా ఉన్నాం. అవునా కాదా? Yes or no? అవునా కాదా? Secret is his word will accomplish things. రహస్యం ఏంటంటే ఆయన మాటే మన జీవితంలో కార్యాలు చేస్తుంది. I want to hear an amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is something so important. We know that God is a speaking God. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మాట్లాడే దేవుడు మన దేవుడు అనే విషయం. We have a speaking God. మనతో మాట్లాడే దేవుడు మనకున్నాడు. But the problem is, అయితే ఉన్న సమస్య ఏంటంటే we need a listening ear. మనము ఆయన మాట్లాడినటువంటి మాటలు వినడానికి వినగలిగిన చెవులు కలవారమై ఉండాలి. We don't have any problem with God. దేవుడి దగ్గర ఎట్లాంటి సమస్య లేదు. God is always speaking. He was speaking. He is speaking. He will be speaking. దేవుడు మాట్లాడుతూనే ఉండినాడు, మాట్లాడుతున్నాడు, ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. There is no problem with God. ఆయన దగ్గర ఎట్లాంటి సమస్య లేదు. There is only problem with us that we hear him or not. అయితే ఉన్న సమస్యలా మన దగ్గరే ఉంది. ఆయన మాటలు మనం వింటున్నామా లేదా అని. We need to learn to hear his voice. ఆయన స్వరమును వినడం మనం నేర్చుకోవాలి. If you do not know how to hear the voice of God, దేవుని స్వరాన్ని వినడం మనకు తెలియకపోయినట్లయితే, you do not know where you are going. మీరు ఎటు వెళ్తున్నారో కూడా మీకు తెలియదు. You do not know how you are about to go. ఏ విధంగా ముందుకెళ్తారో కూడా మీకు తెలియదు. We need to learn to listen to the voice of God. దేవుని స్వరాన్ని వినడం మనం నేర్చుకోవాలి. As Christians, as children of God,
క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా we need to teach ourselves మనకి మనం నేర్చుకోవాలి. to listen to the voice of God. దేవుని స్వరాన్ని వినుటకు నేర్చుకోవాలి. This is so important in life. ఇది జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. Shout a hallelujah. హల్లెలూయా. So many people will have so many questions about listening to God. దేవుని స్వరాన్ని వినడం అనే దాంట్లో చాలా మందికి చాలా ప్రశ్నలు ఉంటాయి. Some people come to me and say, Anna, how to listen to God? కొంతమంది వచ్చి అడుగుతా ఉంటారు, అన్నా దేవుని స్వరాన్ని ఎట్లా వినాలి? How do I listen the voice of God? అసలు ఎట్లా నేను దేవుని స్వరాన్ని వినాలి? And some people say, Anna, how do you listen the voice of God? అన్నా మీకెట్లా దేవుని స్వరం వినబడుతుందన్నా? You see, it is a big challenge to listen to the voice of God. దేవుని స్వరం వినడం అనేది ఒక గొప్ప సవాలుగా మనకు కనిపిస్తుంది. But it is not difficult task. అయితే ఇది అంత కష్టమైనటువంటి పని కాదు. Once you know how it is done, then you will know it again and again and again, and you will grow in it. ఒకసారి అది ఏ విధంగా జరుగుతుందో మీరు తెలుసుకున్నట్లయితే మరలా 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 ఆయన స్వరాన్ని మీరు వినగలుగుతారు. I am challenging you, my brothers, my sister. మిమ్మల్ని సవాలు చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. Once you listen to the voice of God, ఒకసారి దేవుని యొక్క మాటని స్వరాన్ని మీరు వినగలిగితే, once you understand that that God spoke to you directly, దేవుడు నేరుగా మీతో ఈ మాట మాట్లాడాడని మీరు గ్రహించగలిగితే, once you know it is God's voice, మీరు అది దేవుని స్వరం అని మీరు ఖచ్చితంగా చెప్పగలిగితే, things will change, ministry will change, effectiveness will change, preaching will change, teaching will change, everything you do in your workplace will change. విషయాలు మారిపోతాయి, మీ పరిచర్య మారిపోతుంది, మీ పనుల్లో మీరు చేసే ప్రతి పని, ప్రతి విషయం కూడా మీ జీవితంలో మారిపోతుంది. Every time you hear from God, he is about to do something. దేవుడి యొక్క కార్యాన్ని చేయబోతున్నాడు అని దేవుని దగ్గర నుంచి ఆయన స్వరం విన ప్రతిసారి కూడా he is about to do something. That means when he speaks to you, you must understand he is about to do something. ఆయన మీతో మాట్లాడాడు అంటే ఆయన ఏదో చేయబోతున్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. Come on, shout a hallelujah. హల్లెలూయా. Shout a loud hallelujah. హల్లెలూయా. Shout the loudest hallelujah. గట్టిగా చెప్దాం. I want to hear much more. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now, so many people think that God will only speak to his servants. చాలా మంది అనుకుంటుంటారు ఆయన సేవకుల ద్వారానే దేవుడు మాట్లాడతాడు, సేవకులతోనే మాట్లాడతారు అని అనుకుంటారు. That God will only speak to great men of God. గొప్ప గొప్ప దైవజనులతోనే దేవుడు మాట్లాడతాడు అని చాలా మంది అనుకుంటారు. Some people think God will only speak to pastors. కొంతమంది ఏమనుకుంటారు, పాస్టర్లతో మాత్రమే దేవుడు మాట్లాడతారు అనుకుంటారు. And some people think God will speak to some good prayerful auntie. కొంతమంది ఏమనుకుంటారంటే బాగా ప్రార్థనలో ఉన్నటువంటి ఒక ఆంటీతోనే దేవుడు మాట్లాడతారు అనుకుంటారు. Or very matured, a holy man in the church. లేదా సంఘంలో అతి పరిశుద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరుని ద్వారానే మాట్లాడతారు అనుకుంటారు. Matured person. చాలా ఆత్మీయ పరిపక్వత కలిగినటువంటి ఒక వ్యక్తి ద్వారానే మాట్లాడతారు అనుకుంటారు. If you are a father, మీరే ఒక తండ్రి అయితే, you have 10 children in your family by the grace of God. దేవుని కృప వలన మీకు 10 మంది కుమారులు ఉన్నారు అనుకుందాం. Say for example you have 10 children in your family. ఉదాహరణకి మీకు 10 మంది కుమారులు ఉన్నారు అనుకుందాం. If your 10 children are struggling how to identify your voice, ఈ 10 మంది పిల్లలు కూడా మీ స్వరాన్ని, మీ మాటల్ని ఏ విధంగా గుర్తించాలో అని కష్టపడుతున్నారు అనుకో. If they are talking to each other and say, I do not know how my father speaks, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నాయన ఎట్లా మాట్లాడుతుండో, డాడీ ఎట్లా మాట్లాడుతుండో నాకు అర్థం కావట్లేదు. You are the elder brother. నేను పెద్ద సహోదరుడు. No, you are the elder brother. మీరే ఒక పెద్ద సహోదరుడు. You listen to the father. మీరు తండ్రి మాటలు వింటున్నారు. And you tell me. నువ్వు పెద్దన్నావు కదా, నువ్వు నాయన మాటలు విని, డాడీ మాటలు విని అది అర్థం చేసుకొని నాకు చెప్పు అని మీరు అడుగుతున్నారు అనుకో. Because I am younger in the family. ఎందుకంటే నేను ఇంట్లో చిన్నవాడిని. I am not qualified or I am not worthy to listen to the voice of the father. తండ్రి మాటలు వినడానికి నాకంత యోగ్యత లేదు, ఆ యొక్క అర్హత లేదు అని మీరు అంటున్నారు అనుకోండి. That is how our Christianity is today. క్రైస్తవ సమాజం ఈ రోజుల్లో అట్లానే ఉందండి. Yes or no? అవునా కాదా? Come on. చెప్పండి. Yes or no? అవునా కాదా? Bible says God is our father. బైబిల్ అంటుంది దేవుడు మన తండ్రి అని. If he is our father,
ఆయనే మన తండ్రి అయితే He treats all of us equally as his children. Yes or no? ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనందరినీ ఎటువంటి భేదం లేకుండా ఆయన చూస్తాడు, అందరిని సమానంగా చూస్తాడు. Yes or no? అవునా కదా? And he will want to speak to every child of his on his own. తన యొక్క ప్రతి పిల్లవానితో కూడా ఆయనే నేరుగా మాట్లాడడానికి ఇష్టపడతాడు. Shout a hallelujah. హల్లెలూయా. If I want to speak to my son, నా కుమారుడితో నేను మాట్లాడాలనుకుంటే I will go to him directly and speak to him. నా కుమారుని దగ్గరికి నేరుగా వెళ్ళి ఆయనతో మాట్లాడతాను. I do not talk to my daughter and tell her to tell him something. నా కుమార్తెతో మాట్లాడి అమ్మా నువ్వు అన్నతో వెళ్ళి ఈ మాటలు చెప్పు అని అట్లా చెప్పను. I do not, as a father, I do not prefer to go via. ఒక తండ్రిగా వయాగా మాట్లాడడానికి నేను ఇష్టపడను. I do not prefer that. ఆ విధంగా నేను ఇష్టపడను. As a father, I prefer to speak to my child directly. ఒక తండ్రిగా నా యొక్క కుమారుడితో నా కుమార్తెతో నేరుగా మాట్లాడడానికి How ఇష్టపడతాను. much more our heavenly father? ఇంకా మరి ఎంత ఎక్కువగా మన పరలోకపు తండ్రి. Hallelujah. Hallelujah. How much more he is willing, he is delighted, he is so happy, see, he is so glad to speak to us directly. ఇంత మరి ఎంత ఎక్కువగా మన పరలోకపు తండ్రి మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు, ఆనందిస్తా The ఉన్నాడు. church in the history was blinded for so many years, and people thought, people that are sitting in the pews are just lay people, and only people that are standing on the pulpit, they will only hear from God. సంఘము చరిత్రలో చూసినట్లయితే ఇన్ని రోజులు కూడా ఒక గుడ్డితనంలోకి వచ్చేసి ఇక్కడ ముందు కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా గుడ్డితనం కలిగినటువంటి వారు, స్టేజ్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే దేవుడు మాట్లాడతారు అనేటువంటి అసత్యాన్ని నమ్ముతూ వచ్చారు. There was a presumption in the church. అట్లాంటి అపోహ సంఘంలో ఉండింది. There was a lie in the church. అట్లాంటి అబద్ధం సంఘంలో ఉండింది. That means only clergy will listen to the voice of God. దేవుని సేవలో ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని స్వరాన్ని వినగలుగుతారు అనేటువంటి Only the అసత్యం. priesthood will listen to the voice of God. యాజకత్వం చేసే వారు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వినగలరనే సత్యం. Only people who wear that long robe, they will hear the voice of God. లేదా నేరుగా నిలువాటి పొడుగాటి గౌన్ వేసుకున్నటువంటి వారే దేవుని స్వరాన్ని వినగలరు అని. Other people are normal people, they are unqualified to listen to the voice of God. మిగతా వారందరూ కూడా దేవుని స్వరాన్ని వినడానికి యోగ్యత కలిగి లేరు అని. Let me tell you something. ఒక విషయాన్ని మీతో That చెప్పండి. is a lie of the devil. అది అపవాది నాటినటువంటి అబద్ధం. That is a lie of the devil, and people were in that lie for years and years together. అపవాది యొక్క అబద్ధం అది. ప్రజలందరూ కూడా సంవత్సరాల కొలదిగా దాన్నే నమ్ముతూ వచ్చారు. He bound them in a box saying, you cannot hear from God. వాడు ఏ విధంగా ఒక విశ్వాసం ఒక డబ్బాలో పెట్టేశాడంటే మీరు దేవుని స్వరాన్ని వినలేరు అని చెప్పారు. Shout a hallelujah. హల్లెలూయా. Let me ask you something. మీకు ఒక ప్రశ్న ఇస్తాను. When Jesus died on the cross, యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు there was something that happened. అక్కడ ఒక జరిగినటువంటి కార్యం ఉంది. As he said the final words, చివరి మాటలు ఆయన పలికినప్పుడు, as he said, it is finished. ఇక సమాప్తం ఆయన అనేటువంటి మాట ఆయన చెప్పినప్పుడు, Bible says, బైబిల్ అంటుంది, in the temple, ఆ దేవాలయంలో ఉన్నటువంటి there was a curtain, ఒక తెర, and the curtain was torn into two from top to bottom. ఆ యొక్క తెర పై నుంచి కిందికి రెండుగా చీల్చబడ్డది. Yes or no? అవునా కాదా? That curtain was a division between holy of holies and holy place. ఆ యొక్క తెర అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి ఒక అడ్డంగా ఉన్నటువంటి తెరగా ఉండింది. Why, when Jesus said it is finished, the curtain was torn into two? యేసు ప్రభు సమాప్తమైంది అని చెప్పిన తర్వాత ఆ తెర రెండుగా ఎందుకు చీలింది? Why? ఎందుకు? Why? ఎందుకు? What God is saying through it? దేవుడు దాని ద్వారా ఏం నేర్పిస్తున్నాడు, ఏం చెప్తూ ఉన్నాడు? What is he telling his people? ఆయన ప్రజలతో ఏం చెప్తూ ఉన్నాడు? I believe నేను నమ్ముతున్నాను it is finished. సమాప్తమైనదని. No more people who are outside of me. ఇంకా నా బయట ఉన్నటువంటి ప్రజలు మీరు ఇంకా కాదు, కానేరదు. You are my children. మీరు నా పిల్లలు. I am your father. నేను మీ తండ్రిని. And there is nothing that will hide you from me, and there is nothing that will hide me from you. ఇంకా ఏది కూడా మిమ్మల్ని నా నుంచి దాచిపెట్టనేరదు అని You చెప్తున్నారు. have a direct access to the Father. మీరు నేరుగా తండ్రి యొద్దకు మార్గాన్ని కలిగి ఉన్నారు, ప్రవేశాన్ని కలిగి ఉన్నారు. Bible says, బైబిల్ అంటుంది, Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, before we were darkness, మనం ముందు చీకట్లో ఉన్నాము, but now కానీ ఇప్పుడు we have entered into marvelous light. మనము అతి
వెలుగులోకి ఆయన వెలుగులోకి మనం ప్రవేశించి And he ఉన్నాము. also says, ఆయన అంటున్నాడు we were strangers to God. మనం ఒకప్పుడు అన్యులుగా ఉండి We ఉంటున్నాము, were enemies to God. దేవుడికి శత్రువులుగా ఉండి We ఉంటున్నాము, were aliens to God. దేవునికి అన్యులుగా ఉండి But ఉంటున్నాము. now through his blood, అయితే ఆయన రక్తము ద్వారా we became his children. ఆయన పిల్లలుగా మనం అయిపోయి We ఉంటున్నాము. came near to God. మనము దేవుని సమీపించి ఉన్నాము. Can I hear a hallelujah? ఆమేన్. We are made near to God by the blood of Jesus. యేసు ప్రభు రక్తము ద్వారా తండ్రిని మనము సమీపించి ఉన్నాము, తండ్రికి దగ్గరగా తేబడి We are ఉన్నాము. no more strangers to God. ఇంకా దేవుని నుంచి మీరు దూరస్తులుగా ఉన్నటువంటి వారు కాదు. He became our father, we became his children. ఆయన మనకు తండ్రిగా అయ్యాడు, మనం ఆయనకు పిల్లలుగా అయి I ఉంటున్నాము. want to hear an amen. Children of God, shout an amen. దేవుని పిల్లలు ఆమేనని చెప్పండి. Are you a child of God? మీరు దేవుని పిల్లలా Are you a stranger? లేదా మీరు అన్యులా? We are not strangers. తెలియనటువంటి వారా మీరు దేవునికి? We are not strangers. మనం దేవునికి అన్యులం కాదు. We were strangers. ఒకప్పుడు మనం దూరస్తులుగా ఉండాము, But now, కానీ ఇప్పుడు we are not strangers. మనం దూరస్తులం కాదు. Because of the blood of Jesus, యేసు ప్రభు రక్తము ద్వారా we have a direct access to the Father. తండ్రి యొద్దకు మనం నేరుగా ప్రవేశం కలిగి ఉన్నాము. Every believer ప్రతి విశ్వాసి కూడా must know this truth. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. Shout a hallelujah. హల్లెలూయా, Come on, shout a loud hallelujah. హల్లెలూయా, Shout a loudest hallelujah. హల్లెలూయా. If somebody comes to you ఎవరైనా మీ దగ్గరికి వచ్చి and says, ఈ విధంగా చెప్పారనుకో, brother, please help me. I'm not able to hear from God. Please help me. Please pray for me. If you hear something from God, please let me know. నేను దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాను బ్రదర్, మీరు ప్రార్థన చేసి మీరేమైనా దేవుని నుంచి ఆయన స్వరాన్ని వింటే, ఆయన మాటను వింటే నాకు చెప్పండి అని అన్నారనుకోండి, It is good to pray for them. వారి గురించి ప్రార్థించడం మంచిదే, There's nothing wrong. దాంట్లో తప్పులేదు. It is good to hear from God for them. వారి నిమిత్తము దేవుడి నుంచి వినడంలో ఎట్లాంటి తప్పు లేదు, మంచిదే, There's nothing wrong. దాంట్లో తప్పు లేదు. But అయితే you still need to encourage them. మీరు అలా చేసిన తర్వాత వాళ్ళని ప్రోత్సహించాలి. You know what to encourage? ఏ విధంగా ప్రోత్సహించాలో Tell తెలుసా? them that they also can hear the voice of God. వారు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినగలరు అని వారిని ప్రోత్సహించండి. I want to hear an amen. ఆమేన్, Shout aloud, amen. ఆమేన్. Every child in the kingdom of God can listen, can hear the voice of God. దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని స్వరాన్ని వినగలరు. And it is so important. అది చాలా ప్రాముఖ్యమైనది. You know, I would say it is a divine GPS. నేను దీన్ని ఏ విధంగా చెప్తానంటే, ఒక దైవికమైనటువంటి జిపిఎస్ అని చెప్తాను, మార్గాన్ని సూచించే ఆ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాను. Sometimes when you do not know where to go, కొన్నిసార్లు మీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు, you know the place, ఆ మార్గం, ఆ ప్రాంతం పేరు మీకు తెలుసు, but you do not know the way. అయితే ఆ మార్గం ఎట్లా వెళ్ళాలో మీకు తెలియదు. You know you have to reach London, లండన్కి వెళ్ళాలని మీకు తెలుసు, but you do not know how to go. దారి ఎట్లా అనేది మీకు తెలియదు. You know you have to go to Amirpet, అమీర్పేట్కి వెళ్ళాలని మీకు తెలుసు, but you got into an auto or a car, మీరు ఒక కార్లోకి వెళ్ళారు, కార్లో ఎక్కారు, but you do not know how to go. ఏ రోడ్లో వెళ్ళాలో మీకు తెలియదు. You're not very sure whether the car driver will take you to the right place or not. కార్ డ్రైవర్ కూడా సరైనటువంటి ప్రాంతంలోకి మళ్ళీ తీసుకెళ్తాడా లేదా అని కూడా మీకు తెలియదు. In your mobile there is a facility called GPS. మీ మొబైల్ ఫోన్లో జిపిఆర్ఎస్ అనేటువంటి వసతి మీకు ఉందనుకోండి. Yes or no? And we will switch on GPRS ఆ జిపిఆర్ఎస్ ని మనం ఆన్ చేసి and we will put the map, మ్యాప్ ని పెట్టుకొని we will give the routing, ఆ రూటింగ్ ని చూసుకొని, and that will exactly say where you are, where you are going. And if you have to take left turn, it will say take left, take right, take left, take right, go straight, such things. ఆ జిపిఆర్ఎస్ మీరు ఎక్కడున్నారు, మీరు లెఫ్ట్ కి మరలాలా, రైట్ కి మరలాలా, ఏ మార్గంలో వెళ్ళాలనేది కరెక్ట్ గా మీకు చెప్తుంది. And if you are taking a wrong turn, మీరు తప్పుడు మలుపు తిరిగారనుకోండి, it will say you are taking a wrong turn, go left, go left. ఆ జిపిఆర్ఎస్ మీతో చెప్తుంది మీరు తప్పు మలుపు తీసుకున్నారు, మీరు ఇప్పుడు లెఫ్ట్ కి తిరగండి అని చెప్తుంది. You know, worldly GPRS is so powerful. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క జిపిఆర్ఎస్ ఇంత శక్తివంతంగా ఉంటే, Even if you do not have a GPRS facility, మీకు జిపిఆర్ఎస్ ఫెసిలిటీ లేకున్నా కూడా we all have heavenly GPS in us. పరలోక సంబంధమైనటువంటి జిపిఆర్ఎస్ మనలో ఉంది. Train yourself
to listen to the voice of God. దేవుని స్వరాన్ని వినడానికి మిమ్మల్ని మీరు తర్ఫీదు చేసుకోండి. Shout a hallelujah. హల్లెలూయా. Shout a loudest hallelujah. హల్లెలూయా. I am challenging you, my brothers, my sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను. Everyday life will become exciting when you know how to hear God. దేవుని స్వరాన్ని వినడం ఏంటో మీకు తెలుసుకున్నట్లయితే ప్రతిరోజు మీ జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటది. Ministry will become exciting when you know how to listen to the voice of God. దేవుని స్వరాన్ని వినడం మీరు తెలుసుకున్నప్పుడు పరిచర్య చాలా ఆసక్తికరంగా ఉంటది. Worship will become so exciting and so thrilling when you know how to listen to the voice of God. దేవుని స్వరాన్ని వినడం మీరు తెలుసుకున్నట్లయితే ఆరాధన చాలా ఆసక్తికరంగా ఉంటది. You know, anything in the service that you do, మీరు ఆరాధనలో చేసే ఏ పనైనా కూడా when you have a heart tuned to God, మీ యొక్క హృదయం దేవునితో ట్యూన్ అయి ఉంది when కాబట్టి, you listen from God, దేవుని నుంచి మీరు నేరుగా వింటున్నారు కాబట్టి it will be so blessing. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. It will be a great blessing. గొప్ప ఆశీర్వాదంగా ఉంటుంది. So I would encourage each one of you మీలో ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. to exercise listening God's voice. దేవుని స్వరాన్ని వినడం మీరు మరలా 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 తర్ఫీదు చేసుకొని నేర్చుకోండి. Shout a hallelujah. హల్లెలూయా. This is a powerful secret in every man of God's life. ప్రతి దైవజనుని జీవితంలో ఇది చాలా శక్తివంతమైనటువంటి రహస్యం. Look, while we are with so many problems in the world, ఈ లోకంలో ఎన్నో సమస్యలు గుండా మనం ఎందుకు వెళ్తున్నాము? and we are surrounded with so many challenges. మన చుట్టూ కూడా ఎన్నో సవాళ్లు ఉంటున్నాయి. At that time we run to men of God. Why? ఆ సమయంలో దైవజనుల దగ్గరికి మనం పరిగెత్తుకొని వెళ్తాం. ఎందుకు? Why? ఎందుకు? We know that he doesn't have any magical power. మనకు తెలుసు ఆయన దగ్గర ఏం మ్యాజిక్ చేసేటువంటి శక్తి లేదని. But we know one thing. అయితే మనకు ఒకటి తెలుసు. We know that he is a man hears from God. ఆయన దేవుని నుంచి దేవుని మాటను వినే దైవజనుడు అని మనకు తెలుసు. Yes or no? అవునా కాదా? Yes or no? అవునా కాదా? The reason we run to different men of God is because we know they hear from God. దైవజనుల యొద్దకు మనం ఎందుకు పరిగెత్తుకొని వెళ్తామంటే వారు దేవుని యొక్క మాటను వింటారు, దేవుని సేవకులను మనకు తెలుసు కాబట్టి. Let me tell you something. ఒక విషయాన్ని మీతో చెప్తాను. If you yourself learn how to listen from God, మీరే దేవుని దగ్గర నుంచి నేరుగా వినడం మీరు నేర్చుకుంటే you would not run here and there and get confused. మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి పరిగెత్తి మీరు కన్ఫ్యూజ్ అయిపోరు, గలిబిలైపోరు. Because this man of God tells me, ఎందుకంటే ఈ దైవజనుడు నాతో చెప్తాడు, the Lord speaks to me, go to Dubai. ప్రభు చెప్తా ఉన్నాడు నువ్వు దుబాయ్కి వెళ్ళు అని. And this man of God tells me, ఈ దైవజనుడు నాతో చెప్తున్నాడు, the Lord speaks to me, go to London. ప్రభు చెప్తా ఉన్నాడు లండన్కి వెళ్ళు అని. Now where should I go? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? Do you understand? అర్థమవుతుందా? But if you have a heart that can listen to God, దేవుని స్వరాన్ని వినే హృదయం మీరు కలిగి ఉన్నట్లయితే, if you know how to listen to the voice of God, దేవుని యొక్క మాటని వినడం ఎట్లా మీకు తెలిసి ఉన్నట్లయితే you will not be confused. మీరు కన్ఫ్యూజ్ అయిపోరు, గలిబిలైపోరు. Even if you go to a man of God, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళినా కూడా when he speaks something, ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు you will know whether it is from God or not. అది దేవుని యొద్ద నుంచి వస్తుందా లేదా అనేది మీకు If తెలుస్తుంది. somebody prophesies over you మీ మీద ఎవరైనా ప్రవచనం చెప్తే, and tells you something, మీతో ఏదైనా మాట పంచుకుంటే, say for example, ఉదాహరణకు Ricky goes to a man of God రిక్కీ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు, and that man of God prophesies over him. ఆ దైవజనుడు రిక్కీ మీద ప్రవచనాన్ని విడుదల Ricky, you చేశాడు. will be a wonderful and amazing worship leader in this Twin Cities. ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క పట్టణంలోనే నువ్వు ఒక అత్యద్భుతమైనటువంటి చాలా శక్తివంతమైన ప్రభావవంతమైనటువంటి ఆరాధన నాయకుడిగా God ఉంటాడు. is going to pick you up. దేవుడు నిన్ను పైకి He is లేపబోతున్నాడు, going to use you. ఆయనను వాడుకోబోతున్నాడు. And not just in India, భారతదేశంలో మాత్రమే but కాదు, many countries in the world. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాల్లో. And maybe it is for the first time Ricky is hearing. మొదటిసారి రిక్కీ మాటను వింటా ఉన్నాడు అనుకోండి. But అయినప్పటికీ he will be saying, ఆయన అంటాడు, yes, I know it. అవును నాకు తెలుసు అంటాడు. Because he already heard it in his heart from God. ఎందుకంటే దేవుని నుంచే నేరుగా తన హృదయంలో ఆయన విన్నాడు కాబట్టి. Do you understand what I'm saying? అర్థమవుతుందండి నేను చెప్పేది? Shout a hallelujah. హల్లెలూయా. We need a listening heart to listen to the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి హృదయం, వినే హృదయాన్ని మనం కలిగి ఉండాలి. That is what you need to have. అదే మనం కలిగి ఉండాల్సింది. Otherwise you will get frustrated. అట్లా లేకపోతే మనం ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోతాం, You'll be ఎంతో so confused. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, గలిబిలైపోతాం. You know, one day ఒక రోజు in my Bible college, నా బైబిల్ కాలేజ్ లో my teacher is praying for everyone. మా యొక్క టీచర్ గారు అందరి గురించి ప్రార్థన చేస్తున్నారు.
she began to prophesy over everyone. ఆమె ప్రతి ఒక్కరి మీద కూడా ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తున్నారు. She prayed for all of them and అందరి- prophesied for all of them. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించి వారందరికీ ప్రవచనాలు చెప్పింది ఆమె. But she left me. అయితే నా గురించి ఏం చెప్పలేదు, No prophecy for me నాకు ప్రవచనం చెప్పలేదు, and no word for me. ఏ మాట కూడా దేవుడి నుంచి ఆమె నాతో She చెప్పలేదు. did not even pray for me. నా గురించి ప్రార్థించను లేదా ఆమె. I was a bit worried. నేను ఎంతో చింతించాను. But అయితే when she came to me నా దగ్గరికి ఆమె వచ్చినప్పుడు, after the class is over, క్లాస్ అయిపోయిన తర్వాత she came to me and said, నా దగ్గరికి వచ్చి ఆమె చెప్పింది, John, you know why I did not come to you. జాన్ నీకు తెలుసా నీ దగ్గరికి నేను ఎందుకు రాలేదు? Because I know that you have already heard from God. ఎందుకంటే దేవుని నుంచి ముందుగానే ఒక మాటని నువ్వు పొందుకున్నావు, ఆయన స్వరాన్ని విన్నావని నాకు తెలుసు అందామె. And you know it, you will believe it. నాకు తెలుసు అది నీకు తెలుసని, నువ్వు దాని యందు విశ్వాసం ఉంచుతున్నావు అని నాకు తెలుసు అన్నదా. I said, that's right. అప్పుడు నేను అన్నాను, అవునమ్మా అన్నాను. Hallelujah. హల్లెలూయా. You see, if you do not have the voice of God in you, దేవుని యొక్క స్వరం మీలో లేకపోతే, if you have not have an experience to listen from God directly, దేవుని నుంచి నేరుగా ఆయన మాటను వినే అనుభవం మీకు లేకపోతే, you will get frustrated if the men of God are not prophesying over you. దైవజనులు మీ మీద ప్రవచనాన్ని విడుదల చేయనప్పుడు మీరు చిన్నబుచ్చుకుంటారు, ఫ్రస్ట్రేట్ అయిపోతారు. Yes or no? అవునా కాదా? But if you have a listening heart, అయితే దేవుని నుంచే నేరుగా వినే హృదయం మీరు కలిగి ఉంటే, that voice of God will give you ability to go far beyond where you are right now. ఆ దేవుని యొక్క మాట మీరు ఉన్న దగ్గర నుంచి ఇంకా ఎంతో ముందుకెళ్ళడానికి మీకున్న శక్తిని, సామర్థ్యాన్ని, ప్రభావాన్ని ఇస్తుంది. I will just show you a simple truth, how a man had listened to the voice of God, and I strongly believe that we will learn so much from it. ఒక వ్యక్తి ఏ విధంగా దేవుని స్వరాన్ని విన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని, ఒక చిన్న సత్యాన్ని మీతో పంచుకుంటాను. Go to book of Samuel. సమూయేలు గ్రంథానికి వెళ్దాం. 1 Samuel, సమూయేలు మొదటి గ్రంథం chapter 3. 3వ అధ్యాయం. I want you to pay a close attention to this scripture. ఈ యొక్క వాక్య భాగానికి జాగ్రత్తగా వినండి. I don't want you to take this as a message for this Sunday morning. ఏదో ఈ ఉదయకాలానికి ఉన్నటువంటి ఒక సందేశంగా మాత్రమే దీన్ని మీరు తీసుకోవద్దు. Take this as a word from God. దేవుని నుంచి నేరుగా వస్తున్నటువంటి ఒక మాటగా ఈ మాటను మీరు తీసుకోండి. Look at yourself in the scripture. ఈ యొక్క లేఖన భాగంలో నుంచి మిమ్మల్ని మీరు చూసుకోండి. Apply every word that we are going to meditate on. మనం ధ్యానించబోతున్న ప్రతి మాటను మీ జీవితంలో అన్వయించుకోండి. Go ahead, read from the beginning words. మొదటి వచనం నుంచి చదవండి సహోదరుల. Chapter 3, verse 1. 3వ అధ్యాయము మొదటి వచనం. Yeah. Samuel served the Lord by helping Eli the priest. Mm-hmm. 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 Mm. Mm. Enough. Now the boy Samuel ministered to the Lord before Eli, and the word of the Lord was rare in those days. There was no widespread revelation. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. Enough. We see that in the days of Eli, there were no one that was hearing the voice of God. మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ ఏలి దినాల్లో ఎవరు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినుట లేదు. My question to all of you. మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను. When no one is hearing the voice of God in the world, is it possible for you to hear? ప్రపంచంలో ఎవరు కూడా దేవుని యొక్క మాటని వినకుండా ఉన్నప్పుడు మీరు ఆయన మాటను వినగలరా? Is it possible? ఇది సాధ్యమా? Maybe or I want a confident answer. Can you hear from God when no one is hearing from him? ఎవరు కూడా దేవుని యొక్క స్వరాన్ని విననప్పుడు మీరు దేవుని స్వరాన్ని వినగలరా? Yes, we can. అవును, మనం వినగలం. This scripture proves it. ఈ యొక్క లేఖన భాగము దాన్ని రుజువు చేస్తుంది.
Bible says the word of the Lord was rare in those days. ఆ రోజుల్లో చాలా అరుదుగా దేవుని యొక్క మాట వినబడుతూ ఉందని బైబిల్ అంటుంది. It was very less comparing to the days before. దాని ముందున్నటువంటి రోజులతో మనం దాన్ని పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంది, అరుదుగా ఉందని బైబిల్ That చెప్తుంది. means there was no direct vision from God. అంటే నేరుగా దేవుని నుంచి ఎవరు కూడా దర్శనాన్ని పొందుకోనటువంటి రోజులు అవి. No prophecy from God. దేవుని నుంచి నేరుగా ఒక ప్రవచనాన్ని పొందుకోవట్లేదు. No, this heavenly GPS is completely disturbed. ఈ పరలోక సంబంధమైనటువంటి GPS అక్కడ పని చేయట్లేదు. It's no one is willing to listen to God. ఎవరు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడట్లేదు. When there is no voice of God, everything will go void. దేవుని యొక్క స్వరము లేనప్పుడు ప్రతి ఒక్కటి కూడా గలిబిలైపోతుంది. People do not know where to go. ప్రజలకు ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది. There will be no proper leadership because there is no voice of the Lord. దేవుని స్వరం లేదు గనక ఒక సరి అయినటువంటి నాయకత్వం ప్రజలు కలిగి ఉండరు. Because leaders would not know how to instruct people. ఎందుకంటే నాయకులకి ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి తెలియకుండా ఉంటారు. Bible says, బైబిల్ అంటుంది, in those days ఆ రోజుల్లోని the Lord began to speak to Samuel. దేవుడు సమూయేలుతో మాట్లాడడం ప్రారంభించాడని. And we know that Samuel is a little boy. సమూయేలు ఒక చిన్న బాలుడని మనందరికీ తెలుసు. And he was growing in the temple of the Lord. ఆయన దేవుని యొక్క మందిరంలో పెరుగుతూ ఉన్నాడు. Bible says he was ministering before the Lord with Eli. ప్రభు ఎదుట ఏలి యాజకత్వంలో ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడని బైబిల్ అంటుంది. Hallelujah. హల్లెలూయా. All he knows is a ministry. ఆయనకు తెలిసిందల్లా కూడా అక్కడ పరిచర్య చేయడం. He was ministering to the Lord. ఆయన ప్రభువుకు పరిచర్య చేస్తున్నాడు. You know, he is doing all the arrangements in the temple. ఆ యొక్క దేవాలయంలో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. He is helping Eli. ఆయన ఏలికి సహాయం చేస్తున్నాడు. Eli was a great man of God. ఏలి ఒక గొప్ప దైవజనుడు. He hears from God. ఆయన దేవుని నుంచి నేరుగా వింటాడు. But God also stopped to speak to him. అయితే ఏలితో కూడా మాట్లాడడం దేవుడు మానేశాడు. Because God spoke to him something. ఎందుకంటే దేవుడు ఏదో ఆయనతో మాట్లాడాడు. And he never corrected himself, neither his sons, with that voice of God. ఆ దేవుని మాట చొప్పున ఏలి తన కుమారులని సరిచేయలేదు. That's the reason God stopped speaking. ఆ కారణాన్ని బట్టి దేవుడు ఏలితో మాట్లాడలేదు. Now ఇప్పుడు God chooses to speak to this little boy Samuel. ఈ చిన్న బాలుడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Bible says, బైబిల్ అంటుంది, God called him by his name. దేవుడు ఆయనను పేరు పెట్టి పిలిచాడు అని. Shout a hallelujah. హల్లెలూయా. I believe it in my heart నా హృదయంలో నేను నమ్ముతున్నాను. that whatever name you like for yourself, మీకు ఈ పేరు నాకుంటే బాగుండని మీరు ఏదైతే అనుకుంటారు, whatever name you like for yourself, like whatever pet name you have, మీకున్నటువంటి ఆ ముద్దు పేరు ఏదైతే ఉందో, or whatever closest name you have. లేదా మీకు ఈ పేరు నాకు కలిగి ఉంటే బాగుంటది అనేది అయితే మీకు అనిపిస్తుంది. Our official name is different. అఫీషియల్ గా మనకుండే పేరు వేరు. But కానీ people like to call us Nani, Chinni, Bujji. ప్రజలు మనల్ని నాని, బుజ్జి, చిన్ని, మున్ని అని పిలుస్తూ ఉంటారు కదా. And that shows their closeness with us. ఆ పేరుతో వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారంటే వారు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, మీకు ఎంత సన్నిహితులని అర్థమవుతుంది. They love that name. ఆ పేరును వాళ్ళు ఇష్టపడతారు. And you will also like that name. వారు మిమ్మల్ని ఆ పేరుతో పిలిస్తే మీరు దాన్ని కూడా ఇష్టపడతారు. Except in your office, except in your field, except in an official place, you do not want to be called as, Mr. So and so. మీ ఆఫీసులో, మీ వ్యాపారంలో, మీ యొక్క ఫీల్డ్ లో మీరు పలానా ఈ మిస్టర్ సో అండ్ సో బ్రదర్ అని పిలవడానికి మీరు ఇష్టపడుతుండొచ్చు, కానీ ఆ పేరు మీరు అక్కడ వినడానికి ఇష్టపడరు. Say for example, ఉదాహరణకు Ricky's official name. What is your official name? Lineker. రిక్కీ అఫీషియల్ పేరు లినేకర్. Is it Gary Lineker? Mario Lineker. Romario Lineker. Okay, Romario Lineker. His name is Romario Lineker. రొమారియో లినేకర్ అనే అఫీషియల్ పేరు రిక్కీకి ఉంది. But కానీ I would not know how to spell that name. దాని స్పెల్లింగ్ నాకు తెలియదండి. And even if I try to call him that way, if I say, hey, Romario Lineker, come here. ఆ పేరుతో ఆయన పిలవడానికి ప్రయత్నించినా కూడా, ఏ రొమారియో లినేకర్ ఇక్కడ రా అని ప్రయత్నించినా He కూడా will look at me with a strange look. ఏంటి అన్నిట్లో పిలుస్తున్నాడు అని ఆసక్తి విచిత్రంగా చూస్తాడు. He would prefer me to call him Ricky. నేను ఆయనని రిక్కీగా అని పిలుస్తాను, ఆయన ఇష్టపడతాడు. And even at his home, ఆయన ఇంట్లో కూడా అంతే, in his church, చర్చ్ లో కూడా అంతే, with all his friends, తన స్నేహితుల్లో కూడా అంతే, he would prefer call me Ricky. నన్ను రిక్కీ అని పిలవండి అంటాడు. You see,
And God speaks to Samuel by his name. దేవుడు సమూయేలుతో తన పేరుతో పేరు పెట్టి The మాట్లాడుతున్నాడు. beauty of the name of Samuel. సమూయేలు పేరులో ఉన్నటువంటి ఒక సౌందర్యం. Meaning of Samuel is one who hears God. సమూయేలు పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే దేవుని నుంచి వినేవాడు అని అర్థం. Shout out hallelujah. హల్లెలూయా. The meaning itself is one who hears from God. ఆ పేరుకున్న అర్థమే దేవుని స్వరాన్ని వినేవాడు. I do not know how his mother have named him such a big name. ఆయన తల్లి అంత పెద్ద పేరు ఆయనకి ఎట్లా పెట్టిందో నాకు తెలియదు. But definitely అయితే ఖచ్చితంగా this boy heard from God. ఈ యొక్క బాలుడు దేవుని నుంచి దేవుని స్వరాన్ని Now విన్నాడు. God calls him Samuel. దేవుడు సమూయేలు అని పిలిచాడు. What is the first thing he did? ఆయన చేసిన మొదటి పని ఏంటి? What is the first thing Samuel did సమూయేలు చేసిన మొదటి పని ఏంటి? after listening to God? దేవుని మాట వినగానే He got up లేచి and he went to Eli. ఏలీ దగ్గరికి వెళ్ళాడు. He went to Eli ఏలీ దగ్గరికి వెళ్ళాడు. and told him, ఆయనతో అన్నాడు, Master, I am here. Why did you call me? అయ్యా నేను ఇక్కడికి వచ్చాను, మీరు నన్ను పిలిచారు కదా అన్నాడు. And Eli says, ఏలీ అన్నాడు, I did not call you. Go and lie down. నానా నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. So he went and lied down. అప్పుడు సమూయేలు వెళ్ళి పడుకున్నాడు. Now second time God calls Samuel. రెండోసారి దేవుడు సమూయేలు పిలుస్తున్నాడు. He calls him again. మరలా పిలుస్తున్నాడు. Samuel. సమూయేలు. Samuel gets up. సమూయేలు మరలా లేచాడు. And the wonder is, ఇక్కడ ఉన్నటువంటి అద్భుతం ఏంటంటే when he do not know from where that voice is coming, he could have neglected it. స్వరము ఎక్కడి నుంచి వస్తుందో, ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందో ఆయనకు తెలియనప్పుడు సరే అని పక్కన పెట్టేయలేదు ఆయన. He should think, come on, it is something funny. I never know what it is. ఏదో ఈ విచిత్ర స్వరం ఇది అని చెప్పేసి నిర్లక్ష్య పెట్టలేదు. Let me just sleep. నేను పడుకుంటానులే He అనుకోలేదు. never neglected it. అలా చేయలేదు. He got up again, ఆయన మరలా లేచి went to Eli again, ఏలీ దగ్గరికి మరలా వెళ్ళి and said, Sir, అయ్యా you have called me. మీరు నన్ను పిలిచారు, I am here. నేను వచ్చాను. You have called me. మీరు నన్ను పిలిచారు కదా, నేను వచ్చాను. You see, I think that nature, God loved that nature in Samuel. సమూయేలులో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని దేవుడు ప్రేమించాడు. Samuel is not just a listener, but he's he's a man who will quickly respond to what he listens. దేవుడు వినే వ్యక్తి మాత్రమే కాదు గాని, No, Samuel. సమూయేలు వినే వ్యక్తి మాత్రమే కాదు గాని ఆ యొక్క విన్న ప్రకారము పని చేయడానికి తొందరపడే వ్యక్తి. He's quickly taking an action after he hears. ఆయన వినగానే తొందరగా ఆ యొక్క కార్యాన్ని ప్రారంభిస్తాడు. You have workers that are working with you in your company, yes or no? మీ యొక్క కంపెనీలో మీతో పనిచేసే వర్కర్స్ ఉన్నారు, అవునా కదా? You will be calling their name. వాళ్ళని మీరు పిలుస్తూ ఉంటారు. Arey Dasu, come here. దాసు రారా, Arey Ramesh, come here. ఇక్కడ రారా. He will be there only. అక్కడే ఉంటాడు వాడు. He will know your voice. మీరు పిలుస్తున్నారని వాడికి తెలుసు. He knows that you are calling him. మీరే వాడిని పిలుస్తున్నారని కూడా వాడికి తెలుసు. He hears you. మీ మాట విని కూడా But he acts as if he never heard you. ఎట్లా యాక్టింగ్ చేస్తాడంటే మీ మాట ఆడికి వినిపించట్లేదు అన్నట్టుగా యాక్టింగ్ Yes చేస్తాడు. or no? అవునా కదా? So lazy to get up and come. అంత లేజీగా సోమరిగా లేచి రావడానికి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. And after you become angry, మీరు వాడి మీద కోపం చూపించినప్పుడు you say, I am calling you 10 times. Have you not heard me? 10 సార్లు నేను పిలుస్తా ఉన్నాను, నా మాట నీకు వినిపించట్లేదా? No sir, when did you call me? అయ్యా మీరు పిలిచారా, ఎప్పుడయ్యా అని When did అడుగుతారు. you? No, I didn't hear. నేను వినలేదండి అంటారు. But Samuel, అయితే సమూయేలు what a great response. ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. Actually, his heart is so eager. His ఆయన- heart is so ready to do anything his master will say. తన యజమాని తనతో చెప్పిన ప్రతిదీ ఏదైనా పని చేయడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు సమూయేలు. That is Samuel. అది సమూయేలు. Shout a hallelujah. హల్లెలూయా. Everybody say readiness. ప్రతి ఒక్కరు చెప్పండి, Say it again. రెడీనెస్. Secret of hearing God's voice దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే is readiness. సిద్ధంగా ఉండడం. If you are ready, మీరు సిద్ధంగా ఉంటే you will hear. మీరు వింటారు. If you are ready, మీరు సిద్ధంగా ఉంటే he will speak. ఆయన మాట్లాడతాడు. The reason you are not hearing is because you are not ready. ఆయన స్వరాన్ని మీరు వినకపోవడానికి కారణం ఏంటంటే మీరు సిద్ధంగా లేరు. Shout a hallelujah. హల్లెలూయా. I'm not hearing any hallelujah.
హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. The reason we do not hear is because we are not ready. మనం ఎందుకు వినమంటే మనం సిద్ధంగా లేం కాబట్టి. Samuel, సమూయేలు God called him again. దేవుడు మరలా ఆయన్ని పిలిచాడు. Now, God calls him the third time. మూడోసారి దేవుడు ఆయన్ని పిలుస్తున్నాడు. No, God did not have numbers like, okay, 1, 2, 3, that's it. దేవుడు ఒకసారి, రెండోసారి, మూడోసారి ఇంకా అంతే. I'm calling you once. ఒకసారి పిలిచాను, You have not heard me. నువ్వు నా మాట వినలేదు. That's not my problem. నా సమస్య కాదు ఇది. Okay, I'm calling you twice. సరే రెండోసారి పిలుస్తానులే. At least you have to understand me. ఇప్పుడైనా నువ్వు నన్ను అర్థం You చేసుకోవాలి. have not heard me. వినలేదు నువ్వు మాట. That's not my problem. ఇది నా సమస్య కాదు. Okay, ఇంకంతే. I will call somebody else. నేను ఇంకెవరినైనా పిలుస్తాను. God is not such kind of a narrow personality. అట్లాంటి ఇరుకు స్వభావం లేదు దేవునిలో. ఇరుకు స్వభావం దేవుడు కలిగి లేడు. He is not like, okay, one time, second time, third time. Okay, you don't know what is my voice? Forget it. ఒకసారి, రెండోసారి, మూడోసారి నా స్వభావం, నా మాట నీకు తెలీదా? సరే నేను పక్కన పెట్టేస్తానని లేడు దేవుడు. No. అట్లా లేడు. God is willing to teach us how to hear him. ఆయన స్వరాన్ని ఎట్లా వినాలో దేవుడు నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Praise God, for he is such a good God. అంత మంచి దేవుడుగా ఆయన ఉన్నందుకు దేవునికి Come స్తోత్రం. on, praise him. దేవునికి స్తోత్రం. ప్రైజ్ Thank him. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Such a good God. అట్లాంటి మంచి దేవుడు మన దేవుడు. If you do not understand, he will teach you again. మీకు అర్థం కాకపోతే మరలా మీకు నేర్పిస్తాడు ఆయన. If you do not recognize, he will teach you again to recognize. మీరు ఒకసారి గుర్తించలేకపోతే గుర్తించడం అనేది మరలా నేర్పిస్తాడు. He will not stop talking to you until you understand that it is from him. ఆయన దగ్గర నుంచి వస్తున్న స్వరం అదని మీరు అర్థం చేసుకునేంత వరకు కూడా మీకు ఆయన నేర్పిస్తూనే ఉంటాడు. He will make sure that you hear from him. ఖచ్చితంగా ఆయన నుంచి స్వరాన్ని వినేటట్లు ఆయన చేస్తాడు మిమ్మల్ని. He will make sure that you understand that this word is from him. ఈ మాట ఆయన దగ్గర నుంచే వస్తుందని మీరు అర్థం చేసుకునేటట్లు ఆయన చేస్తాడు. He will not go back on you. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి పక్కన పెట్టాడు. He will not say, okay, you don't have a listening capacity, go off, I am going to choose somebody else. వినే సామర్థ్యం నీకు లేదు, సరే నువ్వు పక్కకు జరిగిపో, ఇంకెవరైనా తీసుకుంటాను అనుకోడు. No. అలా చేయడు. He is a God who wants to speak to us. He wants to train us to hear him. మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి దేవుడు ఆయన. ఆయన స్వరాన్ని వినడానికి మనకు నేర్పించాలనుకుంటున్నాడు ఆయన. Third time, మూడోసారి God called Samuel again. దేవుడు సమూయేలుని మరలా The పిలిచాడు. same voice. అదే స్వరం. Samuel runs to Eli again సమూయేలు మరలా ఏలీ దగ్గరికి and పరిగెత్తుకుని says వెళ్తున్నాడు. the same response. అదే ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. You know, there is no presumption in his heart. ఆయనలో హృదయంలో ఏది కూడా ఆయన ఊహించుకుంటలేడు. He is not thinking, okay, maybe it is dream. My master already said twice that he is not calling me, so maybe it is a dream. Let me sleep and dream again. నా యజమాని ఇప్పటికి 2 సార్లు చెప్పాడు, ఇది కలనేమో నా భావనేమో అనుకొని పక్కన పెట్టట్లేడు ఆయన. No. లేదు. He went again to Eli మరలా ఏలీ దగ్గరికి ఆయన వెళ్ళాడు. and said, sir, you have called me. ఆయనతో చెప్పాడు, యజమాని అయ్యా మీరు నన్ను పిలిచారు అని. Then Eli realized అప్పుడు ఏలీ గ్రహించాడు, that it is God who is calling him. దేవుడే ఆయన పిలుస్తున్నాడు, అది దేవుని స్వరం అని ఆయన గ్రహించాడు. So he said, అప్పుడు ఏలీ అన్నాడు, son, కుమారుడా, if you hear the same thing again, మరలా అదే స్వరాన్ని నువ్వు వింటే respond by saying, Lord, I am here, your servant, listening to you, speak to me. ప్రభువా నీ సేవకుడని ఇదిగో నేనున్నాను, మీరు నాతో మాట్లాడండి అని నువ్వు జవాబు చెప్పు అని చెప్పాడు. His spiritual father taught him how to listen from God directly. నేరుగా దేవుని నుంచి వినడానికి తన ఆత్మీయ తండ్రి సమూయేలుకు నేర్పించాడు. We need such kind of spiritual fathers. అట్లాంటి ఆత్మీయ తండ్రులు మనకు కావాలి. Shout a hallelujah. హల్లెలూయా. Come on, I want a big hallelujah. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. A true spiritual father will never say, I listen to God, I listen from God, you come to me, whatever you have problems, you come to me, I listen for you, I will tell you what to do, and then you do what I say. నిజమైనటువంటి ఆత్మీయ తండ్రి నీ గురించి నేను దేవుని నుంచి నేరుగా వింటా ఉన్నాను, కొన్ని మాటల్ని నేను వింటా ఉన్నాను, నేను చెప్తా ఉన్నాను, ఇవే నువ్వు చేయాలని చెప్పాడు. No. అట్లా చెప్పాడు. A true spiritual father ఒక నిజమైన ఆత్మీయ తండ్రి will listen from God, దేవుని నుంచి ఖచ్చితంగా వింటారు. but at the same time, అదే సమయంలో he will encourage his children to listen from God directly. తన పిల్లలు కూడా నేరుగా దేవుని నుంచి వినేటట్లు ఆయన ప్రోత్సహిస్తాడు. Eli never said, ఏలీ చెప్పలేదు, you kid Ray, you are a bacha. నువ్వు ఒక బచ్చావిరా, నువ్వు ఒక చిన్న పిల్లోడు అని చెప్పలేదు. How can you hear like I was hearing? నేను వింటున్నట్లుగా నువ్వు ఎట్లా వింటావు రా అనలేదు. He understood
ఆయన అర్థం No, చేసుకున్నాడు. spiritual father understood that God can speak to the even to the little child. ఆత్మీయ తండ్రి అర్థం చేసుకున్న విషయం ఏంటంటే బాలుడితో కూడా దేవుడు మాట్లాడగలడని అర్థం చేసుకున్నాడు. Poor thing, these days the men of God were unable to, agree and say God can speak to even children. అయితే దుఃఖకరమైనటువంటి విషయం ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలతో కూడా దేవుడు మాట్లాడగలడు అని కొంతమంది దైవజనులు అర్థం చేసుకోలేకపోతున్నారు. Speak to even believers in the church. సంఘంలో ఉన్న విశ్వాసులతో కూడా మాట్లాడగలరు. God can talk to them. దేవుడు వారితో కూడా They మాట్లాడగలడు. were not able to agree with that truth. అట్లాంటి ఆ సత్యముతో వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. They say only God talks to me. వాళ్ళు ఏమంటారంటే దేవుడు నాతో మాత్రమే మాట్లాడతాడు. In the whole city, ఈ పట్టణం అంతా కూడా I am the voice of God. నేనే I am the voice of God. ఈ పట్టణానికి నేనే దేవుని స్వరాన్ని. I am the voice of God. ఈ పట్టణానికే దేవుని స్వరాన్ని. Nobody hears from God. ఎవరు కూడా దేవుని మాటను వినరు. Nobody knows what's God's voice. అసలు దేవుని స్వరం ఏంటో కూడా ఎవరికి తెలియదు. Let me tell you something. నేను మీతో ఒక విషయాన్ని చెప్పనివ్వండి. We need spiritual fathers who will encourage children to listen from the Father. పిల్లలు తండ్రి యొద్ద నుంచి నేరుగా వినడానికి నేర్పించే ప్రోత్సహించే ఆత్మీయ తండ్రులు మనకు కావాలి. Shout louder, amen. ఆమేన్. Come on, shout louder, amen. ఆమేన్ చెప్దాం. When you become a spiritual parent, మీరు ఒక ఆత్మీయ తల్లిదండ్రులు అయినప్పుడు never draw people to you ప్రజల్ని మీ యొద్దకు ఆకర్షించుకోకండి. and say, look at me, నన్ను చూడు అని. hear from me. నా నుంచి విను. You want any jyotisham, I will tell. నీకు ఏదైనా జ్యోతిష్యం కావాలా, భవిష్యవాణి కావాలా, నేను You చెప్తాను. want any fortune telling, I will tell. ఏదైనా భవిష్యవాణి నువ్వు వినాలనుకుంటే నేను చెప్తాను నీతో. I am the only way that you can reach God. తండ్రి యొద్దకు సమీపించడానికి నేను మాత్రమే నీకు మార్గమును అని. Jesus said, I am the way. యేసు ప్రభు నేనే మార్గమును అన్నాడు. But he never said a man of God is a way. ఒక దైవజనుడు ఒక మార్గం అని దేవుడు యేసు ప్రభు చెప్పలేదు. Jesus is the only way. యేసు ప్రభువే మార్గము. Can I hear an amen? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You see, this man encourages Samuel saying, go and sleep. ఈ యొక్క వ్యక్తి సమూయేలుని ప్రోత్సహిస్తూ చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళి విను అని చెప్తున్నాడు. Now, ఇప్పుడు the bigger challenge is, ఉన్నటువంటి పెద్ద సవాల్ ఏంటి? God already spoke 3 times. దేవుడు 3 సార్లు మాట్లాడేశారు. Samuel never recognized that it is God. సమూయేలు అది దేవుని స్వరం అని He వినలేకపోయాడు. always ran to Eli. ఆయన ఏలి యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళాడు. The challenge is, అక్కడ ఉన్న సవాల్ ఏంటంటే will God speak again? దేవుడు మరలా మాట్లాడతాడా? Will God speak again? దేవుడు మరలా మాట్లాడతాడా? He will. ఖచ్చితంగా. You ఆయన might be మాట్లాడతాడు. thinking, మీరు అనుకోవచ్చు, God must have spoke to me so many times. దేవుడు నాతో ఎన్నోసార్లు మాట్లాడాడు. I have always put it into a dustbin. ఎప్పుడు కూడా దేవుని మాటను తీసుకెళ్లి నేను చెత్తబుట్టలో పడేశాను. Because I always thought God will only speak to Jorana, God will only speak to Arunana, God will only speak to so and so prophet, so and so man of God. ఎందుకంటే నేను ఎల్లప్పుడు అనుకున్న విషయం ఏంటంటే దేవుడు జానతోనే మాట్లాడతారు, దేవుడు అరుణన్నతోనే మాట్లాడతారో లేదా దైవజనులతో మాట్లాడతారు అనుకున్నాను. But కానీ he spoke to me so many times. ఆయన నాతో ఎన్నో సార్లు మాట్లాడాడు. Instead of he speaking to me, I am running to some people. ఆయన నాతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని నేను పట్టించుకోకుండా నేను ప్రజల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తున్నాను. Will he speak to me again? మరలా ఆయన నాతో మాట్లాడతాడా? The answer is, జవాబు ఏంటంటే he will speak to you again. ఖచ్చితంగా ఆయన మీతో మాట్లాడతాడు. Because he want to build a platform between you and God. ఎందుకంటే ఆయన నీకు ఆయనకి మధ్యలో ఒక వారధిని కట్టుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. Where you listen from him directly. అక్కడ నువ్వు దేవుని నుంచి నేరుగా వినున్నట్లుగా ఆయన He కట్టాలనుకుంటున్నాడు. wants to establish that GPRS, divine GPRS between you and God. నీకు ఆయనకి మధ్యలో ఒక దైవికమైనటువంటి GPS ని కట్టాలని ఆయన అనుకుంటున్నాడు. I want to hear an amen. ఆమేన్ చెప్పగలరా? ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He wants to direct you. ఆయన మీకు ఒక మార్గాన్ని He wants చూపించాలనుకుంటున్నాడు. to tell you if you're going right or wrong. మీరు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా అని మీతో చెప్పాలనుకుంటున్నాడు. He wants to whisper in your ears. ఆయన మీ యొక్క చెవుల్లో చెప్పాలనుకుంటున్నాడు, మాటను చెప్పాలనుకుంటున్నాడు. This is the way and this is not the way. ఇది సరియైన మార్గము, ఇది సరియైన మార్గము కాదు అని. This is the place and this is not the place. ఇది సరైనటువంటి ప్రదేశం, ఇది సరైన ప్రదేశం కాదు అని. This is the person and this is not the person. ఇది ఈయన సరైన వ్యక్తి, ఈయన సరైన వ్యక్తి కాదు అని. He wants to speak to you and guide you in that way. ఆయన నీతో ఆ విధంగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now Samuel sleeps again. సమూయేలు మరలా పడుకున్నాడు. Now God speaks to him. దేవుడు మరలా ఆయనతో మాట్లాడుతున్నాడు. Can I hear an amen? ఆమేన్. God speaks to him. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. God calls him twice.
saying, Samuel, Samuel. ఇప్పుడు దేవుడు ఆయన్ని 2 సార్లు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని. If you look at, the scripture, it's so beautiful. ఈ యొక్క వాక్య భాగాన్ని మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. He calls him again, Samuel, Samuel. మరలా సమూయేలు సమూయేలు అని ఆయన పిలుస్తున్నాడు. Now God knows that this boy have become confident. దేవుడికి తెలుసు ఈ యొక్క అబ్బాయిలో ఆ యొక్క ధైర్యం వచ్చేసింది అని. My question is, నా ప్రశ్న ఏంటంటే, why did this boy always ran to God? Always ran to prophet Eli. ఈ యొక్క బాలుడు ఏలి, ప్రవక్త అయినటువంటి ఏలి యొద్దకు ఎప్పుడు కూడా పరిగెత్తుకుని ఎందుకు వెళ్ళాడు? Why did he ran to him? ఆయన ఏలి యొద్దకు ఎందుకు పరిగెత్తుకుని వెళ్ళాడు? Why was he so confident that his master was calling him? తన యజమానే ఆయన పిలుస్తున్నాడు అని ధైర్యంగా ఎందుకు వెళ్ళాడు? Any guess? ఏమైనా గెస్ చేయగలుగుతారా? 3 times he said, no, I am not calling you. 3 సార్లు ఏలి చెప్పాడు, నేను నిన్ను పిలవలేదు నాన్న. I am not calling you. నేను నిన్ను పిలవలేదు. I am not calling you. నేను నిన్ను పిలవలేదు. I am not calling you. నేను నిన్ను పిలవలేదు అని. But still this boy went running to Eli only. అయినా కూడా ఏలి యొద్దకే ఈ యొక్క బాలుడు మరలా పరిగెత్తుకుని వెళ్ళాడు. Why? ఎందుకు? What would be the reason? కారణం ఏమై ఉండొచ్చు? Exactly. హల్లెలూయా. His voice, God's voice, is similar to Eli's voice. అక్కడ ఉన్నటువంటి కారణం ఏంటంటే దేవుని యొక్క స్వరము ఏలి స్వరం వలె ఉంది. It is as if like he is hearing from his master. తన యజమాని స్వరం విన్నట్లుగానే ఆ స్వరం ఉండింది. That's the reason, without any confusion, he ran to him. ఆ కారణాన్ని బట్టి ఏ ఆలోచన లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. Without waiting, he ran to Eli. ఇంకా ఏం ఎదురు చూడకుండా ఏలి యొద్దకు పరిగెత్తుకుని He వెళ్ళాడు. says, you have called me. మీరే నన్ను పిలిచారు అన్నాడు. Let me tell you something. మీకు ఒక విషయాన్ని చెప్తాను. Sometimes when you hear from God, కొన్నిసార్లు మీరు దేవుని స్వరాన్ని విన్నప్పుడు it will sound like as if you are hearing from your own pastor. మీ యొక్క పాస్టర్ గారి స్వరం విన్నట్లుగానే ఉంటుంది దేవుని స్వరం. Sometimes కొన్నిసార్లు God uses men of God to come into your dreams and talk to you. దైవజనులు మీ కలలోకి వచ్చి మీతో మాట్లాడేటట్లు దేవుడు చేస్తాడు. It is not the men of God. అది ఆ దైవజనులు కాదు, It is God అది దేవుడే who is choosing to speak through them. వారి ద్వారా మాట్లాడుకోవాలని దేవుడు ఆ విధంగా చేస్తున్నాడు. Shout hallelujah. హల్లెలూయా. Because he is something that you know. ఎందుకంటే దైవజనుడు మీకు తెలిసినటువంటి వ్యక్తి. Amen. ఆమేన్. Say for example, ఉదాహరణకు if the voice of God is coming to Samuel like a thunder in the sky, ఆకాశంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఉరుములాగా దేవుని యొక్క స్వరం వినబడతా ఉంది అనుకో సమూయేలుకి. Samuel would have died. సమూయేలు అక్కడే పడి చచ్చిపోయాడు. He was not familiar with that thunder. అట్లాంటి ఉరుముకి ఆయన అలవాటు పడలేడు. He was not familiar with that. అట్లాంటి దాన్ని ఆయన ఎప్పుడు వినలేదు. You see, he was familiar with Eli's voice. ఏలి స్వరం ఆయనకు తెలుసు. So God called him. దేవుడు అందుకే అట్లా పిలిచాడు. Every time God called him, దేవుడు పిలిచిన ప్రతిసారి కూడా it sounded like his own master's voice. తన యజమాని స్వరం వల్లనే అది ఉండింది. Hallelujah. హల్లెలూయా. Now God speaks to Samuel. ఇప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. God told him whole story. ఆయన దేవుడు ఆ యొక్క కథంతా ఆయనతో చెప్పాడు. Now I want you to read the last scripture of that chapter and we will pray and close. ఆ యొక్క 3వ అధ్యాయంలో చివరి వచనాన్ని మనం చదివి ముగించుకుందాం. We'll pray and close. I want you to read that last scripture. ఆ చివరి వచనాన్ని చదివి మనం ప్రార్థనతో ముగించుకుందాం. Any one of you, please. Samuel told Eli everything, and Eli said, he is the Lord, and he will do what is right. Are you reading the last scripture? చివరి వచనాన్ని చదువుతున్నారా? Chapter 3, 3వ అధ్యాయము verse, yeah. And the Lord appeared again in Shiloh. For the Lord revealed himself to Samuel in Shiloh by the word of the Lord. And 4th chapter verse 1, and the word of Samuel came to all Israel. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు I'll tell you a wonder in the scripture. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి ఒక అద్భుతాన్ని మీద పంచుకుందాం. Bible says, బైబిల్ అంటుంది in chapter 3 verse 1, it says, the word of the Lord was rare. 3వ అధ్యాయము మొదటి వచనంలో
దేవుని యొక్క వాక్కు అరుదుగా వస్తుండింది అని అక్కడ ఉంది. Yes or no? అవునా కాదా? No one to hear from God. ఎవరు కూడా దేవుని యొక్క మాటను ఆ రోజుల్లో వినలేకపోయారు. After one boy hears from God, ఒక బాలుడు దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత, after one man chooses to hear from God, ఒక వ్యక్తి దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఎన్నుకున్న తర్వాత, history of Israel turns around. ఇశ్రాయేలు యొక్క చరిత్ర తిరగరాయబడ్డది. Hallelujah. హల్లెలూయా. What is it saying? అక్కడ ఈ వచనంలో ఏమనుంది? God spoke to Samuel, దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, and the word of the Lord came to Samuel to Shiloh. దేవుని యొక్క వాక్కు షిలోహులో సమూయేలుకు వినబడ్డది. That spread from there, that spread to all Israel. అక్కడ నుంచి ఇశ్రాయేలు దేశం అంతా కూడా ఈ యొక్క వాక్కు ప్రబలింది అని. That means, దాని అర్థం ఏంటంటే, if you are a person who hears from God, మీరే గనక దేవుని నుంచి మాటని వినే వ్యక్తి అయితే, you are a launching pad for the voice of God to all people. దేవుని యొక్క స్వరము ప్రజలందరికీ వినబడడానికి మీరే ఒక ప్రారంభముగా, ఒక లాంచింగ్ ప్యాడ్ గా ఉంటారు. Shout a hallelujah. హల్లెలూయా. Shout a louder hallelujah. హల్లెలూయా. God knows it. దేవుడికి ఆ విషయం తెలుసు. Even if he speaks from the thunder of the sky, ఆ యొక్క ఆకాశంలో నుంచి, ఉరుములో నుంచి దేవుడు మాట్లాడినా కూడా, people of Israel would never know it is God. ఇశ్రాయేలు ప్రజలు ఇది దేవుని యొక్క మాట అని వినకపోయేవారు. God knows, దేవుడికి తెలుసు, if I speak to this little boy, నేను ఈ యొక్క చిన్న బాలుడు ద్వారా మాట్లాడితే this boy will speak to the whole nation. ఈ యొక్క బాలుడు దేశమంతటితో మాట్లాడగలడు అని. Can I hear an amen? ఆమేన్. Can God say that about you? దేవుడు నీ గురించి ఆ విషయం చెప్పగలడా? Samuel was so faithful in listening to the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినుటలో సమూయేలు ఎంతో నమ్మకస్తుడిగా ఉండినాడు. That's the reason ఆ కారణాన్ని బట్టే God made him a voice for the nation. దేవుడు ఆ దేశానికి ఒక దేవుని స్వరంగా ఆయన్ని చేశాడు. God spoke to Samuel. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. Now 4th chapter verse 1 says Samuel speaks to Israel. 4వ అధ్యాయం మొదటి వచనంలో సమూయేలు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడని మనం చూస్తున్నాం. Shout a hallelujah. హల్లెలూయా. Without listening from God, దేవుని యొద్ద నుంచి వినకుండా you can never speak to people. మనము ప్రజలతో మాట్లాడలేము. Shout a hallelujah. హల్లెలూయా. If you want to speak to people, మీరు ప్రజలతో మాట్లాడాలనుకుంటే first you have to learn to listen to the voice of God. మొదట దేవుని యొక్క స్వరాన్ని వినటం మీరు నేర్చుకోవాలి. Your ministry will change. మీ పరిచర్య మారిపోతుంది. Your effectiveness will change. మీ ప్రభావత్వం Your మారిపోతుంది. business will change. మీ యొక్క వ్యాపారం Your మారిపోతుంది. career will change. Your career will change. మీ యొక్క ఉద్యోగం మారిపోతుంది. Everything you do will become so effective when you begin to listen to the voice of God. మీరు చేసే ప్రతిది కూడా ప్రభావవంతంగా, మీరు దేవుని స్వరాన్ని వింటున్నప్పుడు ప్రభావవంతంగా అవుతుంది. I pray that God will raise such people from this church, అట్లాంటి వ్యక్తుల్ని యొక్క సంఘంలో నుంచి దేవుడు లేవనెత్తుతాడని నేను where ప్రార్థిస్తున్నాను. people will listen the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి ప్రజలు. Amen. ఆమేన్. Bible says, బైబిల్ అంటుంది, Jesus said, my sheep will hear my voice. యేసు ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని. That means అంటే we can be very sure that we can hear his voice. ఖచ్చితంగా ఆయన స్వరాన్ని మనం వినగలమని ఖచ్చితంగా చెప్పగలం. Can I hear an amen? ఆమేన్. Shout a louder amen. ఆమేన్. I know if I preach this message, I heard it from him. ఈ యొక్క సందేశాన్ని నేను బోధించినట్లయితే ఆయన యొద్ద నుంచి నేను విన్నానని నాకు తెలుసు. I know it. నాకు తెలుసు. I know it. నాకు తెలుసు. And if God speaks this message to all of us, ఈ సందేశాన్ని దేవుడు మనందరితో I మాట్లాడినట్లయితే know something is going to happen in your life. మీ జీవితాల్లో ఖచ్చితంగా ఏదో జరగబోతుందని నాకు తెలుసు. You will begin a new realm in your life. మీ జీవితంలో ఒక నూతనమైనటువంటి పరిధిని మీరు A ప్రారంభించబోతున్నారు. new page will come into your life. మీ యొక్క జీవితంలో కొత్త కార్యాలు జరగబోతున్నాయి. You have to make a decision this morning, ఈ యొక్క ఉదయకాలము మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి. saying, Lord, here am I, speak to me. ఇదిగో ఇక్కడ ఉన్నాను ప్రభువా, మీరే నాతో మాట్లాడండి అని. Lord, here am I, speak to me. ప్రభువా, ఇదిగో నేనున్నాను, మీరు నాతో మాట్లాడండి అని. You will come back to me and say, God spoke to me about this, about that, about this. మీరు మరలా నా దగ్గరకు వచ్చి చెప్తారు, అన్న దేవుడు ఈ విషయం గురించి, ఆ విషయం గురించి నాతో మాట్లాడని చెప్తారు. It is a beautiful journey. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. It is an exciting journey. చాలా ఆసక్తికరమైనటువంటి ప్రయాణం. Exciting journey. చాలా ఆసక్తికరమైన ప్రయాణం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come into that realm ఆ యొక్క పరిధిలోకి రండి, where you hear from God and be directed by this heavenly GPS. దేవుని స్వరాన్ని విని ఈ యొక్క పరలోక సంబంధమైన GPS ద్వారా మీరు మార్గం You చూపించబడతారు. know, I always love to be led by God. ఎల్లప్పుడు కూడా
దేవుడే నన్ను నడిపించాలని నేను ఇష్టపడతాను. I have so many messages in my, preaching book. నా యొక్క ప్రీచింగ్ బుక్ లో ఎన్నో సందేశాలు ఉన్నాయి. But whenever I come here, అయితే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా I కూడా say, God, ప్రభువా not this book. ఈ బుక్ కాదు ప్రభువా, You speak to me. మీరే నాతో I మాట్లాడండి. know you have spoken to me. That's the reason I wrote those things. మీరు నాతో మాట్లాడిన దాన్ని బట్టే నేను ఆ యొక్క సందేశాలని రాశాను. But about this morning, అయితే ఈ ఉదయకాలం what do you want to say? మీరు నాతో ఏం What do you మాట్లాడాలనుకుంటున్నారు? want to say to people? ఈ ప్రజలతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? If you have a heart like that, అట్లాంటి హృదయాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే everything you speak will be valuable, will be effective. మీరు మాట్లాడే ప్రతిదీ కూడా చాలా విలువైనదిగా, చాలా ప్రశస్తవంతమైనదిగా ఉంటుంది. And that will not fail at all. అది ఎప్పుడు కూడా అది తప్పిపోదు. Have a heart to listen to God. దేవుని స్వరాన్ని వినడానికి హృదయం కలిగి He ఉండండి. may speak to you in the middle of the night. అర్ధరాత్రి ఆయన మీతో మాట్లాడొచ్చు. He may wake you up like a friend. ఒక స్నేహితుడిగా మిమ్మల్ని లేపొచ్చు ఆయన. Sometimes he is like, as if your wife is waking you up. ఒక్కొక్కసారి మీ యొక్క భార్య మిమ్మల్ని లేపినట్లుగా ఉండొచ్చు, Or your husband is waking you up. లేదా ఒక భర్త మిమ్మల్ని లేపినట్టుగా Or ఉండొచ్చు. sometimes you may feel like you got a call on your cell phone. మీ యొక్క సెల్ ఫోన్ లో ఎవరో కాల్ చేసినట్లుగా మీకు ఉండొచ్చు. Sometimes as you're walking, you may feel like that there is somebody that is standing next to you, trying to talk to you something. మీరు నడుస్తున్నప్పుడు ఎవరో మీ పక్కన మీతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు అనిపించవచ్చు. Sometimes you just listen to, you just listen from your heart. కొన్నిసార్లు మీ హృదయంలో నుంచే మీరు ఏదైనా స్వరాన్ని వినొచ్చు. Wherever, whatever. ఎక్కడైనా ఏమైనా కూడా Be always open to listen to the voice of God. దేవుని స్వరాన్ని వినడానికి ఎల్లప్పుడూ మీరు తెరవబడి ఉండండి. I've been to I've been to Calvary Temple, Brother Satish Kumar's church. బ్రదర్ సతీష్ కుమార్ గారి చర్చ్ అయినటువంటి కల్వరి టెంపుల్ సంఘానికి నేను వెళ్ళాను In recently. ఈ మధ్య కాలంలో వెళ్ళాను. As I sat there, నేను అక్కడ నిల్చున్నప్పుడు I said, Lord, I don't mind whoever is speaking today. ప్రభువా, ఈ రోజు ఎవరు దేవుని సందేశాన్ని ఇచ్చినా It doesn't matter. అది దాంతో సంబంధం లేదు ప్రభువా. But I'm sitting in a beautiful church. ఈ అందమైనటువంటి సంఘంలో చర్చిలో నేను కూర్చొని ఉన్నాను. Lord, I love to hear from you. ప్రభువా, మీ నుంచి నేను వినడానికి ఇష్టపడుతున్నాను. I want to hear from you. మీ నుంచే వినాలని ఆశిస్తున్నాను. No. That's it. Within 2 seconds, he spoke to me something. అంతే 2 నిమిషాల్లో ఆయన ఒక మాట నాతో మాట్లాడారు. He said, turn your Bible to these pages. ఆయన అన్నాడు, బైబిల్లో ఈ యొక్క పేజీలు తెరువు అన్నాడు. Go to Proverbs, so and so chapter and read it. సామెతలు ఈ యొక్క అధ్యాయానికి వెళ్ళి ఈ యొక్క మాటలు చదవండి అన్నాడు. The singing is going on. I was sitting there in the sofa. అక్కడ పాటలు పాడుతా ఉన్నారు, నేను సోఫాలో కూర్చొని ఉన్నాను. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. He said, ఆయన అన్నాడు, wisdom జ్ఞానము will build her house. జ్ఞానము ఒక ఇల్లుని కడుతుంది అని I చెప్పాడు. said, Lord, I read it so many times. ప్రభువా, ఈ మాటను ఎన్నోసార్లు చదివాను నేను. And God said, open it again. మరలా తెరువు అని దేవుడు అన్నాడు. I opened it again. మరలా తెరిచాను. And it says, God established the earth and all that is in the earth by his wisdom. దేవుడు తన జ్ఞానము ద్వారా ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని కూడా ఆయన స్థిరపరిచి ఉన్నాడు అని That చదివాను. one scripture bursted in my heart. ఆ యొక్క వచనము నా యొక్క హృదయాన్ని పగిలిపోయేటట్టు That చేసింది. one scripture ఆ ఒక్క వచనము made me preach. Everywhere I go, I take up that same scripture, preach it again. ఆ తర్వాత నేను వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా అదే వచనాన్ని తీసుకొని బోధించడం ప్రారంభించాను. Because it started to burst in my heart. ఎందుకంటే నా హృదయంలో అది ఒక పెద్ద విస్ఫోటాన్ని సృష్టించింది. I have not heard from the man of God. ఆ దైవజనుడి నుంచి నేను ఆ మాట వినలేదు. Neither I have not heard audibly like a heavenly thunder. లేదా ఒక పరలోకం నుంచి వచ్చినటువంటి ఉరుములాగా కూడా నేను వినలేదు. Just listened in my heart. నా హృదయంలో విన్నాను. But that is so true, more true than even a physical person comes to me and talks to me. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మాట్లాడిన దానికంటే ఎక్కువ ప్రభావవంతంగా అది ఉండింది. Hallelujah. హల్లెలూయా. Listen to the voice of God. దేవుని స్వరాన్ని వినండి. Dedicate yourself to listen to the voice of God. దేవుని స్వరాన్ని వినడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. Personally, వ్యక్తిగతంగా everything will change. ప్రతిదీ మారిపోతుంది. I would encourage you this morning. ఈ యొక్క ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. Go ahead with God. దేవుని యొద్దకు వెళ్ళండి. Listen to his voice. ఆయన స్వరాన్ని వినండి. Tell him today, ఆయనతో చెప్పండి, Lord, just like Samuel, ప్రభువా, సమూయేలు వలె if you could speak to him in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో ఆయనతో మీరు మాట్లాడగలిగితే you can speak to me also in the New Testament. ఈ యొక్క క్రొత్త నిబంధనలో నాతో కూడా మీరు మాట్లాడగలరు. I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. Speak to me, O Lord. నాతో మాట్లాడండి. Stand up to your feet, please. లేచి నిలబడదాం దేవుని సన్నిధిలో. Father God, we want to thank you for this wonderful morning you have given us. తండ్రి, యొక్క అద్భుతమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. I pray, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవ, మీకు ప్రార్థన చేస్తున్నాను. that you will speak to us
you will teach us how to listen from you. మీ నుంచి మీ స్వరాన్ని ఎట్లా వినాలో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. Father, తండ్రి, I pray that we will all be connected to you to listen from you. మీ నుంచి వినడానికి మేమందరం మీతో సంబంధం కలిగి ఉండినట్లు ప్రార్థన That చేస్తున్నాం. every person that is here ఇక్కడున్న ప్రతి వ్యక్తి కూడా will not seek for solutions from the world, ఈ యొక్క లోకంలో నుంచి పరిష్కారాలు వెతికే వ్యక్తిగా ఉండకూడదు. but కానీ they will hear from you for their situations. వారి పరిస్థితుల గురించి మీ నుంచే వినే వ్యక్తులుగా వారు ఉండాలి. Hearing from you directly. నేరుగా మీ నుంచి వినే వ్యక్తులుగా ఉండాలి. In the name of Jesus. యేసు ప్రభు నామములో Spirit of the living God, సజీవుడైనటువంటి దేవుని ఆత్మ fall afresh on us this morning. మా మీద మీరు తాజాగా పడండి ప్రభు. Spirit of God, దేవుని యొక్క ఆత్మ, I pray నేను ప్రార్థన that చేస్తున్నాను, your anointing మీ యొక్క అభిషేకం will break away every hindrance in the name of Jesus. యేసు ప్రభు నామములో ప్రతి అడ్డంకిని తొలగించును గాక. Will break away every hindrance in the name of ప్రతి Jesus. అడ్డంకిని అది కూల్చును గాక. Lord, ప్రభువా, open our ears today. ఈ రోజు మా యొక్క చెవుల్ని తెరవండి. And Father, grant us the desire to hear from you. తండ్రి, మీ నుంచి మీ స్వరాన్ని వినే యొక్క ఆశను మాకు కలిగించండి. Lord, we are craving to listen to you. ప్రభువా, మీ నుంచి వినడానికి మేము ఆశిస్తున్నాము. Craving to listen to you. మీ నుంచి వినడానికి మేము ఎంతో We are ఆశిస్తున్నాము. craving to listen to you, God. మీ నుంచి మాత్రమే వినడానికి ఎంతో We ఆశిస్తున్నాము. want to hear from you, Lord. మీ నుంచే వినాలని ఆశిస్తున్నాము We do ప్రభువా. not want to hear stories of people who heard from God. మీ నుంచి స్వరం విన్నటువంటి ప్రజల యొక్క కథలు వినడం మాత్రం కాదు ప్రభువా. We want to become a story. మేమే ఒక కథలాగా కావాలనుకుంటున్నాం. We want to hear the voice of God like people who heard from God. దేవుని నుంచి దేవుని స్వరాన్ని విన్నటువంటి వారిగా మేము కూడా అయిపోవాలనుకుంటున్నాము. We are willing, we are open to you, Father. ప్రభువా, మీ స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నాము, సిద్ధంగా ఉన్నాము. Come like a mighty rushing wind. ఒక బలమైనటువంటి గాలి వలె రండి పరిశుద్ధాత్మ దేవా. Come like the snow that falls on the dry ground. ప్రభువా, ఎండినటువంటి నేల మీద మంచు కురిసినట్లుగా రండి ప్రభువా. Come, Lord. రండి ప్రభువా, Come. రండి ప్రభువా, Come. రండి తండ్రి. Speak to us. మాతో మాట్లాడండి, Speak to our మాతో hearts. మాట్లాడండి. Lord, as your servants, ప్రభువా, నీ సేవకులుగా we declare this morning ఈ ఉదయకాలం ప్రభువా మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం. that each and every person that is here ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా will be able to listen from you. మీ స్వరాన్ని వినే సామర్థ్యాన్ని పొందుకున్నట్లుగా They will hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వారు వింటారు. They will definitely hear the voice of God వారు ఖచ్చితంగా దేవుని యొక్క స్వరాన్ని వింటారు. concerning their jobs, వారి ఉద్యోగాల నిమిత్తం, concerning their life partner, వారి జీవిత భాగస్వాముల నిమిత్తం, concerning their work, వారి యొక్క పని నిమిత్తం, concerning their ministry, వారి పరిచర్య నిమిత్తం, concerning their calling, వారి యొక్క పిలుపు నిమిత్తం, concerning their children, వారి పిల్లల నిమిత్తం, concerning their future. వారి భవిష్యత్తు నిమిత్తం They will hear from you. వారు మీ యొద్ద నుంచి వింటారు. They will hear from you. వారు మీ యొద్ద నుంచే వింటారు ప్రభా. We are here, O Lord. ఇదిగో ప్రభా, మేము ఇక్కడ ఉన్నాం. Speak to us. మాతో మాట్లాడండి, Speak to us. మాతో మాట్లాడండి, Speak to us. మాతో మాట్లాడండి. We give you all the glory and honor. సమస్త మహిమ ఘనత మీకే ఇస్తున్నాం. Bless your children even as they go. మీ యొక్క పిల్లలు ప్రభు ఇంటికి వెళ్తుండగా వారిని ఆశీర్వదించండి. In Jesus' precious name we ask and pray. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం ప్రభా. Amen. ఆమేన్.